తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆర్టీసీ బస్సులలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తదుపరి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ సౌకర్యం కల్పించింది. మహిళలకు ఉచిత ప్రయాణం, ఆధార్ కార్డ్ చూపెట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఉచితంగా రాష్ట్రంలోని ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కేవలం మీరు ఆధార్ కార్డు చూపెట్టి, అది కూడా కేవలం మన రాష్ట్రానికి సంబంధించిన వారికే, మన రాష్ట్ర సరిహద్దు దాటిన తర్వాత వాళ్ళు చెల్లించవలసిందే. అదే సమయంలో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలకు ఇది వర్తించదు. అలాగని ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఏదైతే ఉన్నదో దాన్ని కేటాయించి దానికి ఆ రూట్స్ ఏదైతే చేశారో ఆ రూట్స్లలో బస్సులను తక్కువ సంఖ్యలో నడపడం మొదలుపెట్టింది. తద్వారా మహిళలకు సంబంధించిన ఎప్పుడైతే సీట్స్ ఫ్రీ బస్సెస్ అని చెప్పారో స్టూడెంట్స్కు అనేక అసౌకర్యాలకు గురవుతున్నారు. బస్సులలో మహిళలతోని కండక్టర్స్ కానీ డ్రైవర్స్ కానీ అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. అంతేకాదండోయ్, ప్రస్తుతం ఏదైతే మనం గతంలో చూసాం, బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు బస్సులలో ప్రధానంగా 40% సీట్స్ ఫస్ట్ రిజర్వేషన్ ఉంటుండే. స్త్రీలను గౌరవించవలెను అనే ఒక బోర్డు ఉంటుండే. కానీ ఈరోజు ఈ ఉచిత బస్ సర్వీస్ మొదలైన తర్వాత పరిస్థితి ఎంత దాకొచ్చిందంటే ప్రస్తుతం బస్సులలో పురుషులను గౌరవించవలెను అనే బోర్డు పెట్టవలసిన ఆవశ్యకత ఏర్పడ్డది. ఇది ఒకటే కాదు, అనేక సమస్యలతో అసలు వాస్తవానికి ఉచితాలు అందించవలసింది బిలో పవర్టీ పీపుల్కు, ఎవరైతే అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారో, ఆర్టీసీలో ప్రయాణించడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం, ఆటోలలో కానీ ఇంకా ఇతరత్ర సౌకర్యాలు ఉపయోగించే ప్రయాణించడానికి వారి దగ్గర ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఈ బస్సు సౌకర్యం కల్పించారు. కానీ వాస్తవానికి ఇది అందరికీ చేరుతుందా? ఓకే, చేరుతున్నప్పటికీ అక్కడ మనం చూస్తున్నాం కొన్ని దృశ్యాలు, ఎలా మహిళలు ఒకరి మీద ఒకరు కొట్టుకుంటున్నారు సీట్ల విషయంలో కానీ ఇంకా ఇతరత్ర విషయంలో కానీ. ఈ విషయంపై ఈరోజు చర్చించడానికి ప్రత్యేకంగా ఫోర్ సైడ్స్ టీవీ డిబేట్ నిర్వహించింది. ఇందులో మనతోని ప్రధానంగా మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మనతో లైట్ ఉన్నారు. కృష్ణకుమారి గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ అండి. వెల్కమ్ అండి. ప్రస్తుతం మనం చూస్తున్నాం మేడం, ఆర్టీసీకి బస్సు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కరెక్టే అనుకుందాం. ఉచిత బస్సు సర్వీసు సౌకర్యం కల్పిస్తూ మహిళలకు బ్రహ్మాండమైన ఒక ఆఫర్ ఇచ్చింది. అనేక పథకాలు వాళ్ళు అమలు చేస్తారని చెప్పారు. కానీ ఒక ఉచిత బస్సు సర్వీసు మాత్రమే ప్రవేశపెట్టారు. వేరే ఇంకా ఎవరైతే రైతు బంధు ఆ విషయానికి మనం వెళ్ళకూడదు. ప్రస్తుతం ఏదైతే ఉచిత బస్సు సర్వీస్ మీదనే మాట్లాడదాం. ఈ ఉచిత బస్సు సర్వీస్ ద్వారా మహిళలకు సరి అయినదిగా మీరు భావిస్తున్నారా? మంచిదండి, మంచి పథకం. ఎందుకంటే ఇప్పుడు కార్లలో వెళ్ళగలిగిన వాళ్ళు, లేదు ఎక్స్ప్రెస్ బస్సుల్లో వెళ్ళగలిగిన వాళ్ళు, నాన్ స్టాప్ బస్సుల్లో వెళ్ళగలిగిన మహిళలు ఈ ఉచిత బస్ సర్వీస్ ని తీసుకోరు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది కదా అని చెప్పి ప్రతి వాళ్ళు ఉపయోగించుకోలేరు కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ, అట్లాగే రైతు బంధు, ఇట్లాంటి పథకాలు అర్హత లేని వాళ్ళు కూడా, అంటే అర్హత ఇన్ ద మీన్స్ అవసరం లేని వాళ్ళు కూడా వాడుకునే అవకాశం ఉంది, వాడుకున్నారు కూడా. కానీ ఈ బస్సు విషయంకి వచ్చేసరికి డబ్బులున్న వాళ్ళు ఎక్కుతారని నేను అనుకోను. అంటే ఆ డబ్బులు పే చేయగల కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. కానీ అవి ఇంకొక దానికి అవసరమైన డబ్బులు. అవి దేని డబ్బులు దానికే ఉన్నవాళ్ళు ఈ బస్ ఎక్కేందుకు ఇక్కట్లు పాలవుతారు చెప్పండి. ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాలి. ఈ బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు అదేమంటే వాళ్ళు మంచి చీర కట్టుకున్నారు కదా, వాళ్ళ చేతిలో ఫోన్ ఉంది కదా, లేకపోతే వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా, వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు కదా, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవాళ ఫోన్ లేనిది ఎవరికండి? ఈ ఫోన్లు ఎందుకు వచ్చినాయి అసలు?
ఈ దేశంలో ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ కక్కుర్తి వల్ల వచ్చాయి మనకు ఫోన్లు. ఓకే, ఈ ఫోన్లు అమ్మటం వల్ల ట్యాక్స్లు వస్తాయి, ఈ డేటాలు అమ్ముకోవటం వల్ల డబ్బులు వస్తాయి. అంబానీకి జియో ఇంత వర్ధిల్లుతుంది, ఇన్ని డబ్బులు వస్తున్నాయి జియో మీద అంటే ఎందుకు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి? అందరికీ ఫోన్ అలవాటు చేయబట్టి అవసరం ఉన్న వాళ్ళకి, అవసరం లేని వాళ్ళకి, దాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళకి అందరి చేతుల్లోకి ఫోన్లు వచ్చినాయి. ఈ ఫోన్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుందని కాదు నేను చెప్పదలుచుకుంది. అందుకు కృష్ణకుమారి గారు ప్రస్తుతం మనం ఒక విషయం ఏంటంటే అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు అందరూ ఎలిగేషన్ చేస్తుంది ఏంటి, ఎలిగేషన్స్ మీద నేను మాట్లాడుతున్నా. వాళ్ళకి ఫోన్లు ఉన్నాయి కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో మంత్రి కేటీఆర్ గారు ఇలాగే కదా మాట్లాడింది, రీల్స్ తీసుకోవచ్చు మీరు, సిటీ బస్ లో రీల్స్ తీసుకోవచ్చు అన్నందుకే కదా కేసు అయింది. కేసు అయితేనే కదా ఆయన మహిళా కమిషన్ చివాట్లు పెట్టింది. అలా కాదు, అందుకు నేను చెప్తున్నా, అంటే ఒక ఫోన్ ఉండగానే, ఒక మంచి చీర ఉండగానే, ఒక బ్యాగ్ ఉండగానే వీళ్ళు ఈ ఉచిత బస్సుకి అనర్హులు అనడం తప్పు. ఉచిత బస్సు సౌకర్యం అనేది ఆటోలో వెళ్ళే మహిళ ఎప్పుడు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించదు. వాళ్ళు ఒక కేటగిరీ వైజ్ ఉంటారు. ఒక విషయం నేను చెప్తానండి, ఇప్పుడు 7 సీటర్ ఆటోలు ఉన్నాయి కదా, 7 సీటర్ ఆటోలో ఎక్కే వాళ్ళు బస్ ఎక్కుతారు. కానీ ఇండివిజువల్ గా ఆటో బుక్ చేసుకోగలిగి ఆ డబ్బులు పే చేసుకోగలిగిన వాళ్ళు బస్ ఎక్కరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ మాదిరి డబ్బులు ఉంటాయి. ఈ 7 సీటర్ ఆటో ఎక్కే వాళ్ళు కానీ వాళ్ళకి ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ఈ డబ్బుల్ని వాళ్ళు ఆదా చేసుకుని ఇంకొక దానికి వాడుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఐ అగ్రీ విత్ యూ. అట్ ద సేమ్ టైం ఏదైతే ఆర్థికంగా ఎవరైతే వాళ్ళు ఆ బస్సుకు సంబంధించి కూడా వాళ్ళు అంత ఇచ్చేయలేకపోతారు, ఆ విషయంలో ఒక బ్రహ్మాండమైన పథకం మాత్రం గవర్నమెంట్ తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఎవరైతే మహిళలు ఉన్నారో, ఎవరైతే విద్యార్థినులు ఉన్నారో, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, అసలు వాస్తవానికి విద్యార్థినులకు ఎవరైతే స్కూల్స్ వెళ్ళే విద్యార్థినులకు సంబంధించింది వాళ్ళను దృష్టిలో పెట్టుకొని, అలాగే కూలీ నాలీ చేసి బతికేటోళ్లకు సంబంధించి ఉద్దేశించి ఈ పథకాన్ని తీసుకున్నప్పుడు సరి అయిన సౌకర్యం వాళ్ళకే లభిస్తలేదు. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అనేక మార్లు బస్సుల గురించి బస్ స్టాప్ నుంచి వెళ్ళి దాదాపుగా 500 మీటర్స్ వరకు ఉరకవలసి వస్తుంది బస్సును క్యాచ్ చేయాలంటే. విపరీతమైన రద్దీ పెరిగిపోయింది. మహిళలు ఎక్కువ శాతం, 70-80% మహిళలే ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నారు. తద్వారా ఇది ఎంత సంక్షోభానికి దారితీసిందంటే, ఫస్టే ఆర్టీసీ ఒక బ్రహ్మాండమైన ఆర్థిక సంక్షోభంలో మునిగి ఉంది. దానికి మూతపడేసి ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగించే దిశలో ఒక బ్రహ్మాండమైన పథకాన్ని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇదే సాగుతో రేపు మరొకసారి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయరు అనే ఒక దానికి గ్యారంటీ ఏమున్నదండి? దీని మీద చెప్పండి ప్లీజ్. కాదండి, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే మళ్ళీ ఉద్యమాలు వస్తాయి. అఫ్ కోర్స్ ఇదే ఆగదు. ఇప్పుడు ఆర్టీసీని ప్రైవేటీకరణ చెయ్యాలి అంటే అంత చేత కాకపోతే అసలు మీరు అధికారాల్లోకి రాకండి ప్రభుత్వాలు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం, ఇప్పుడు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయటం, అలాగే ఇన్సూరెన్స్ లో 100% ఎఫ్డీలకి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లకి ఇచ్చేయడం, ఈ ప్రభుత్వాలు చేతగాంతనం. దీని మీద నిత్యం పోరాటం జరుగుతూనే ఉంటది. కానీ ఆ 2 విషయాల కన్నా ఈ విషయం ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం అనేది చిన్న విషయం కాదు. అందరూ వస్తారు పోరాటంలోకి. ఒక రకంగా పోరాటాలు మర్చిపోయారు ప్రజలు, ధర్నాలు ఇవి మర్చిపోయారు. ఇప్పుడు అందరు వస్తారు బయటికి, ఎందుకంటే కడుపు కాలితేనే ముందుకు వస్తారు. అర్థమైందండి? అందుకని ప్రైవేటీకరణ చేస్తారు అనే ఒక భయం అయితే ఇది కావాలని ప్రతిపక్షాలు చేసే కుట్ర తప్పితే వేరే ఏమీ లేదు. సరే, దీని మీద ఒక విషయం అదే కరెక్టే అనుకుందాం. కాకపోతే ఇప్పుడైతే ఆర్టీసీకి సంబంధించిన ఎవరైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులను మనం తాకట్టు పెడుతూనే ఉన్నది కదా ప్రభుత్వం. అలాగని ఆర్టీసీకి సంబంధించిన కొన్ని బస్సులలో మొత్తం ఏదైతే బస్సులు ఉన్నాయో, అంటే మనం పల్లె వెలుగు చూద్దాం. పల్లె వెలుగు ఎప్పుడైతే 100 బస్సెస్ నడుస్తున్నాయో అక్కడ కేవలం 20 బస్సెస్ మాత్రమే నడుస్తున్నాయి. మీరు ఒకసారి చూస్తే ప్రైవేట్ బస్సులకు సంబంధించిన ఈ ప్యాసింజర్ బస్సెస్ అయితే ఏమంటారు దాన్ని, ఎక్స్ప్రెస్ కాకుండా లోకల్ బస్సెస్ ఉంటాయో అది చాలా వరకు డిస్ట్రిక్ట్ వైజ్గా, నేను స్టేట్ వైడ్లో మన సిటీలో అంటులేను, బయట తగ్గించేశారు దానికి సంబంధించి.
అలాగే ఇంకొక విషయం దాంట్లో జోడించదలుచుకున్నాను. అంటే ఆర్టీసీ కేవలం మనం చూస్తున్నాం, కానీ ఏదైతే 7 సీటర్స్ అన్నారో ఆటో వాళ్ళు కూడా మనకు సంబంధించిన బిలో పావర్టీ పీపులే కదా. ఒక కుటుంబాన్ని, ఒక ఆటో అంటే దాదాపుగా 12 మంది, ఒక్క ఆటో మీద 12 మంది బతుకుతున్నారు. ఇలాగని మొత్తం ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో ఈ 12 మంది పొట్టగొట్టినట్టే కదా. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళ మీద ట్యాక్సెస్ పెంచుకుంటూ పోతున్నారు, డీజిల్ పెట్రోల్ రేట్స్ చాలా అధ్వానంగా పెంచారు. ఒక ఆటో వల్ల 12 మంది ఎట్లా నష్టపోతారు చెప్పండి? ఒక్క ఆటో అంటే చెప్తాను మ్యామ్, దానికి సంబంధించిన ఒక ఆటో మార్నింగ్ షిఫ్ట్లో ఒక అతను నడుపుతాడు, ఈవినింగ్ షిఫ్ట్లో ఒక నడుపుతారు. అంటే దానికి సంబంధించిన 400 నుంచి వెళ్ళి 500, 600 దాకా ఆటో కిరాయి ఇస్తాడు అతను. దానికి అతను, వాని భార్య, నలుగురు, ఒక అమ్మ, బాబు, చెల్లె ఎవరైనా ఉంటే దానికి 6 మంది. అంటే మార్నింగ్ షిఫ్ట్లో 6 మెంబర్స్, ఈవినింగ్ షిఫ్ట్లో 7. దీని మీద ఉద్యమాలు కూడా జరిగినాయి, ఆటో వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు. కాకపోతే ఏంటంటే ఆనాడు మాట్లాడి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని మాట్లాడడం వల్ల ఆటో సమ్మెను విరమించుకున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా కొన్ని వృత్తులు కనుమరుగవుతూ ఉంటాయండి, కొన్ని ఉపాధులు కి ఇబ్బంది జరుగుతుంది, నేను కాదు అనట్లేదు. ఇప్పుడు వరి కోత మిషన్లు వచ్చిన తర్వాత చాలా మందికి పని పోయింది అన్నారు, అంటే యాంత్రీకరణ వల్ల. ఇప్పుడు యాంత్రీకరణ వల్ల పని పోయింది అని మనం యాంత్రీకరణ చేయకుండా ఉన్నామా? అందుకని ఏంటంటే వీళ్ళకి ప్రత్యామ్నాయ వృత్తులు ఏం చేసుకోగలరో ఆలోచించాలి వాళ్ళు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు అలా కాదండి, మనం సమస్యల గురించే మాట్లాడుకుంటే ఉపయోగం లేదు. యాజ్ ఏ జర్నలిస్ట్ గా మనము ఇది సమస్య, ఈ సమస్యకి ఈ పరిష్కారం ఉందని సూచించగలిగినప్పుడే జర్నలిస్ట్ అనిపించుకుంటాం. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కారం ఎట్లా చేయొచ్చు అంటే, ఆర్టీసీ ఇప్పుడు ఆ రూట్ లో తిరిగే బస్సుల కంటే కూడా ప్రయాణికులు ఎక్కువ ఉన్నారు కాబట్టే కదా 7 సీటర్స్ వచ్చింది. ఓకే, రైట్ అనుకున్నా. అలాంటప్పుడు సర్వీసులు పెంచి ఈ 7 సీటర్ ఆటోలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డ్రైవర్లుగా తీసుకున్నారనుకోండి, మరి అది వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు అవుతుంది. అంటే ప్రభుత్వాలకి ఇంత చిత్తశుద్ధి ఉంటే గనక ఇది ఏది జరగంది ఉండదండి. ఏ సమస్య అయినా సరే దాని పక్కన పరిష్కారం ఉంటది. ఇప్పుడు నేను చాలా చిన్నదాన్ని, నా ప్రపంచం చాలా చిన్నది. నాకే ఈ ఐడియా వచ్చినప్పుడు అధికారాల్లో ఉన్న మహానుభావులకి ఎందుకు రావండి అది ఇంప్లిమెంట్ చేయడానికి? ఎస్, మీరు చెప్తున్నది ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్. బట్ అట్ ది సేమ్ టైం ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఇంత అనార్థకం ఇప్పుడు ప్రస్తుతం మనం అనుభవిస్తున్నాం. అంటే ఇప్పుడు బస్సులు తక్కువ, మహిళలు ఎక్కువ. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఎవరైతే బస్సు ఛార్జెస్ కట్టే పురుషులు ఉన్నారో వారికి సంబంధించిన సీట్లే వాళ్ళకి దొరకట్లేదు, వాళ్ళు నిడబడిచిపోవాల్సి వస్తుంది. అంటే నేను ఒకసారి అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, నేను సంక్రాంతి సమయంలో వెళ్ళినప్పుడు నేను హనంకొండకు వెళ్ళాను. దానికి నాకు ఒక 400 ఛార్జెస్, యాక్చువల్లీ ద ఛార్జ్ ఈజ్ 400 రూపీస్. బట్ నేను వెళ్ళేదానికి అతను నా దగ్గర నుంచి వెళ్ళి 550 రూపాయలు తీసుకున్నారు. ఎందుకు బాబు అంటే ఎక్స్ట్రా ఛార్జ్ అన్నారు. అరే నాతోనే ఎందుకు తీసుకుంటున్నారు బాబు అంటే, కాదు సార్ ఉపాధి స్పెషల్ బస్సెస్ అన్నారు. అదే మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయించారు, కొంత మాత్రమే. కానీ ఇప్పుడైతే నేను 550 కట్టాను కదా. దీని విషయంలో ఫస్టే మనం చాలా లాస్లలో ఉన్నాం కదా. ఈ ఉచితాలు ఇయ్యే బదులు ప్రత్యామ్నాయంగా వాళ్ళకు ఉపాధి కల్పించండి, వారికి సరైన దారి చూపెట్టండి అని ఒక మార్గం ఎన్నుకుంటే బాగుంటుంది. దీని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు, ఎలా స్పందిస్తారు? ఎవరికి ఉపాధి కల్పించాలంటారు? ఎవరైతే అక్కడ మహిళలు ఉన్నారో ఆ మహిళలకు సరైన పద్ధతిలో ఉపాధి కల్పించి ఉచితాలు ఇచ్చే బదులు వారికి ఒక బ్రహ్మాండమైన ఉపాధి కల్పించి సగర్వంగా బతికే అవకాశం కల్పిస్తే బాగుంటుంది కదా అని. కాదండి, ఇప్పుడు వాళ్ళు బస్సు ఎక్కినంత మాత్రాన వాళ్ళకు ఉపాధి వచ్చిందని కాదు, ఆ ఛార్జీల డబ్బులు మిగులుతాయి. అసలు ఉపాధి వేరే ఉంది. మీరు మాట్లాడాల్సింది ఏంటంటే, చెప్పండి, అసలు బస్సులు ఎక్కువ వేయాలంటే అక్కడ డబ్బులు ప్రభుత్వాల దగ్గర ఉండాలి కదా. ప్రభుత్వం అక్కడ అప్పటికే సతమతం అవుతుంది కదా. కాదండి, మరి అంత ఆలోచించుకోకుండా వాళ్ళు ఉచితం ఇచ్చారు కాబట్టి ఇచ్చినప్పుడు చేయాల్సిందే. ఇది ఇంకా అలా మాట్లాడుకుంటే మీరు విమాన ఛార్జీలు పెంచుకోండి, అంటే విమానానికి లేదు అంటే ఎక్స్ప్రెస్ బస్సుల ఛార్జీలు పెంచుకోండి, లేకపోతే నాన్ స్టాప్ బస్సుల ఛార్జీలు పెంచుకోండి. అసలు ఆర్టీసీని పరిపుష్టం చేయటం ఎట్లా, బడ్జెట్ లో ఆర్టీసీకి కేటాయింపులు చేయటం ఎట్లా అని ఆలోచించండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక మహిళకి ఏదైనా ఒక సదుపాయం కలిగింది అనగానే మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద వ్యాపారస్తులకి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు
ఎన్ని విలాసాలు అనుభవిస్తున్నారు? మరి వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా వసూలు చేయొచ్చేమో ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు ఎందుకు డబ్బులు ఉన్న వాళ్ళే డబ్బులు ఉన్న వాళ్ళు అది వారికి సంబంధించింది వాళ్ళ వ్యక్తిగతంగా. మీరు కాదండి, ప్రభుత్వాలు చేయాల్సిందే ఆదాయ మార్గాలు పెంచుకోవడం ఎట్లా అని ఆలోచించాలి. ఆదాయం అనేది వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారో వాళ్ళకు ఆర్థిక భారం ఇప్పటికీ లేదు, ఎప్పుడు కూడా రాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అలాగే బిలో పావర్టీ పీపుల్ ఎవరైతే ఆర్థికంగా చాలా బిలోగా ఉన్నారో వాళ్ళకే ఇదంతా పరిస్థితి. ఇప్పుడు మనమే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనుభవించాల్సిన బాధలు, బిలో పావర్టీ పీపుల్స్ అనుభవించిన బాధలు, దీని మీదనే మనం చర్చ. ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో బాగా ఆదాయం అనేది అది కాదండి. ఇప్పుడు రాష్ట్రాలు ఆదాయాన్ని పెంచుకోవటం ఎట్లా అని ఆలోచించండి, అంతేగాని ఈ అరకొరగా బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఇచ్చిన ఆ ఒక సదుపాయాన్ని కట్ చేసి మాత్రమే డబ్బులు సంపాదించడం కరెక్టా అని అడుగుతున్నాను నేను. కట్ చేయడం అనేది తప్పు. ఎవరైతే ఉచితంగా మీరు చెప్పారు దాన్ని ఇంప్లిమెంట్ సరి అయిన పద్ధతిలో చేయట్లేదు. ఆర్టీసీకి సంబంధించిన ఇంకా ఎక్కువ బస్ సర్వీసెస్ పెట్టి వారిని సరి అయిన పద్ధతిలో వారి గౌరవంగా తీసుకెళ్లి మా మహిళలకు సంబంధించిన ఆడబిడ్డలకు సంబంధించింది. అసలు గౌరవం అనే మాట అనొద్దండి. అసలు గౌరవం అంటే ఏంటండి నాకు అర్థం కాదు. చెప్పండి మీరే నాకు దానికి గౌరవం ఏంటి నాకు అర్థం కాదు. మహిళల్ని గౌరవించవలను అనే మాటే తప్పు నా దృష్టిలో. మనుషుల్ని గౌరవించండి. ఎప్పుడైతే మనుషుల్ని గౌరవించండి. ఎవరెవరే సారీ ఇంకోసారి చెప్పండి ప్లీజ్. మనుషుల్ని గౌరవించండి అని రాయండి. కానీ మన దగ్గర మన వద్ద ఏమున్నదంటే స్త్రీలను గౌరవించవలసి మన మాతృభూమి కాబట్టి మన మాత మాతృ లేదు గీతృ లేదండి. ఇప్పుడు మీరు అలా రాసినంత మాత్రాన బస్సుల్లో ఈవ్ టీచింగ్ ఆగిందా? అసలు గౌరవించడం ఏంటండి? మా హక్కు అండి అది. ఉన్నప్పుడు గౌరవం ఎందుకు? మాకు హక్కు ఉంది అని చెప్తున్నాం. ఇప్పుడు ఇది స్వీట్ కోటెడ్ మాట అండి, గౌరవించాలనే మాట. ఇప్పుడు మన దేశంలో ఇంకో మాట కూడా ఉంది కదా, ఏమని? ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు నర్తిస్తారు అని అన్నారు కదా. మరి ఎందుకు ఆడవాళ్ళని ఏడిపిస్తున్నారు చెప్పండి? అది కంప్లీట్ డైవర్షన్. అందుకని మీరు గౌరవించాలి అనే మాట అనొద్దు. మా వాటా మాకుంది, మా హక్కు మాకుంది, అదే అంటున్నా. ఇప్పుడు కూడా ప్రస్తుతం అదే విషయాన్ని అంటున్నా. ఎప్పుడైతే కేవలం రాజకీయాలలో కానీ, ఉద్యోగాలలో కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ ఎక్కడ కూడా కల్పించింది కేవలం ఆర్టీ బస్సులనే ఇస్తే మాత్రం మనకు వచ్చేసిందా? అంటే వారికి సంబంధించింది రాజకీయాలలో, ఉద్యోగాలలో. ఇప్పుడు కాదు సార్, నేను ఒకటి చెప్తానండి. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ ఉందా లేదా? ఇంప్లిమెంట్ ఎక్కడ ఉన్నది మ్యామ్? ఎందుకు లేదు? ఇంప్లిమెంట్ ఉంది. మగవాళ్ళే ఆక్రమిస్తున్నారు. అదే దాని విషయంలో చెప్పండి అంటున్నాను నేను. అదే చెప్తున్నా. ఇప్పుడు అది వాళ్ళ హక్కు అంటే హక్కునివ్వడానికి సిద్ధంగా ఉండే మనుషులు ఇవ్వదలుచుకోక గౌరవాల గురించి మాట్లాడతారు. గౌరవం ఎవరికి కావాలండి? మాకు మీరేమి ఇవ్వక్కర్లా, మమ్మల్ని మేము గౌరవించుకోగలం. మా హక్కును మాకు ప్రభుత్వాలు కల్పించిన, రాజ్యాంగం కల్పించిన మా హక్కును మాకు ఉండనిస్తే చాలు. మీరు ఆక్రమించేస్తున్నారు. ఓకే మ్యామ్. సర్పంచ్ ఉంది అంటే కంక్లూడ్ గా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బస్సు సర్వీసులలో ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఓ సీట్లు కేటాయించిందో, ఫ్రీ బస్ సర్వీసెస్ మహిళలకు ఇచ్చారో, దీని మీద ఒక్కసారిగా ఒక 60 నుండి 70% ఏదైతే మహిళలు వస్తున్నారో దీనిపై లాస్ట్ కంక్లూడ్ గా మీ సూచనలు, సలహాలు ఏంటండి? ఇప్పుడు ఇది కంటిన్యూ చేయడం మంచిదండి, మంచి ఫలితాలు ఇచ్చింది. ఎందుకంటే ఎందుకో చెప్తాను మీకు. ఇప్పుడు ఒక మహిళ దగ్గర ఈ ఛార్జీల గురించి రోజుకు ఒక 15 రూపాయలు మిగిలినాయి అనుకుందాం. ఓకే, ఈ 15 రూపాయలు ఆవిడ ఏం చేస్తుందండి? ఇంటికే కదా తీసుకెళ్తుంది. అంటే ఆ బిలో పావర్టీ లైన్ లో ఉన్న ఆ భర్తకు గాని, పిల్లలకు గాని, ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకే ఉపయోగపడతాయి గాని వేరేగా ఉపయోగపడవు కదా. అంటే ఇప్పుడు ఈమెకి ఆదా అయిన డబ్బులు ఆ కుటుంబానికే ఉపయోగపడతాయి. ఓకే, అందుకని
ఆ డబ్బులతోటి వాళ్ళు ఇంకా ఏమైనా అంటే ఇంకొంచెం మంచి పోషకాహారం తినటం కావచ్చు, లేదు ఇంకొంచెం ఏదైనా ఆ ఇంటిలో సౌకర్యంగా చేసుకోవటానికి, ఇప్పుడు రోజుకు 15 రూపాయలు అనుకోండి ఛార్జీలు, నెలకి 500 రూపాయలు అవుతుంది అనుకోండి. ఆ 500 రూపాయలతోటి వాళ్ళు ఒక 4 సార్లు చికెన్ తెచ్చుకుంటారేమో, 3 సార్లు చికెన్ తెచ్చుకుంటారేమో, పౌష్టికాహారం తిన్న వాళ్ళు అవుతారు కదా. కానీ దీన్ని ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ బస్సులలో ఏదైతే ఒక రకంగా అండి అది ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది, ఆ వ్యక్తుల యొక్క కొనుగోలు శక్తిని పెంచుతుంది. ఎప్పుడైనా సరే మనుషుల దగ్గర కొనుగోలు శక్తి ఉన్నప్పుడే ఆర్థికంగా ఆ ప్రదేశం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆర్టీసీ బస్సులలో ఇప్పుడు గందరగోళం ఎలా అయితే చూస్తున్నామో మనం, ఆ గందరగోళాన్ని నివారించడానికి ఆ మహిళలకు, విద్యార్థులకు, నేను వేరే విషయంలో ఎక్కడ కూడా వెళ్తలేను, విద్యార్థినులకు ఏదైతే అక్కడ వారికి చేరవలసిన, వారికి సరైన పద్ధతిలో వాళ్ళకి సౌకర్యం కల్పించడానికి ఏర్పాటు చేసిన, బిలోడ్ పావర్టీ పీపుల్కి ఏర్పాటు చేసిన ఈ బస్సు సౌకర్యం ఏదైతే ఉన్నదో వాళ్ళకి సరైన సౌకర్యం అందించలేకపోతుంది అనే ఒక భావన మాత్రం ఖచ్చితంగా ప్రజలలో ఉంది. ఈ పద్ధతి ఇంకోటి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు ఇద్దరు కూడా అక్కడ బస్సు సౌకర్యాలు లేక సతమతమవుతున్నారు. వేరే దేశాలకు, వేరే రాష్ట్రాలకు, వేరే గ్రామాలకు వెళ్ళే ప్రజలు మాత్రం మార్నింగ్ బస్సెస్ రాక వాళ్ళు అనేక ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలకు సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సరైన పద్ధతిలో సరైన గాడిలో దీన్ని నడిపించడానికి ప్రయత్నం చేయాలని ఏది మీరు సూచనలు ఇస్తున్నారో దాన్ని ప్రధానంగా మనం తీసుకుందాం. కాకపోతే ఈరోజు పురుషులకు సంబంధించి ఏదైతే ఉన్నదో వారికి సీటు రాకపోవడంతో అందులో సంఖ్య చాలా తగ్గిపోయింది. తద్వారా ఆర్టీసీకి ఏదైతే ఆదాయం రావాల్సి ఉన్నదో అది ప్రాపర్గా రావట్లేదని భావిస్తున్నాం. ఈ విషయంపై మీరేమంటారండి? కాదండి, వాళ్ళు 7 సీటర్ ఆటోల మీద ఆధారపడుతున్నారేమో ఒకవేళ. అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బస్ ఛార్జీ కన్నా ఖచ్చితంగా 7 సీటర్ ఆటోనే ఎక్కువ ఉంటది. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే బస్సులు పెంచి 7 సీటర్ ఆటోల్ని నిషేధించారనుకోండి, ఎక్కడో బస్సు వెళ్ళలేని ప్రాంతంలోనే 7 సీటర్ ఆటోలు ఉండాలి అని పెట్టుకుని ఆ 7 సీటర్ ఆటో డ్రైవర్లకి వీళ్ళు ఆర్టీసీలో ఉపాధి కల్పించారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దీనివల్ల నష్టం ఎవరికి నష్టం లేదు కదా. ఇటు ప్రయాణికులకి సౌకర్యంగానే ఉంటది, అటు వాళ్ళకి ఉపాధి పోదు, అలాగే ప్రయాణికులు కూడా హ్యాపీగా ఉంటారు. అంటే నేనేమంటున్నానంటే ఏదైనా ఒక సమస్య వచ్చింది అన్నప్పుడు ఆ సమస్య గురించి కూర్చొని నిపుణుల చేత సలహా సంప్రదింపులు ఉండాలి. ఏ విషయానికైనా అఖిల పక్షము అనేది ఇందుకే. ఇప్పుడు కొంతమంది వస్తారు రారు అది వేరే విషయం, మీరైతే అఖిల పక్షాన్ని పిలిచారా లేదా అన్నదే పాయింట్. ఇక్కడ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే మాకు ఒకసారి అధికారం వచ్చిన తర్వాత మేము ఎవరికి జవాబుదారీతనం లేదు, మమ్మల్ని ప్రశ్నించగలిగే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారు. అలా అనుకోబట్టే ప్రభుత్వాలు కూడా కూలిపోతున్నాయి నన్ను అడిగితే. ఈ ప్రవర్తన వల్ల ప్రజలకి చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఓడిపోయినంత మాత్రాన కొంపలే మునిగిపోవు, లేకపోతే దేశమేం తలకిందులు కాదు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి? ఈ రాజకీయ నాయకుడు, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ ఐపీఎస్ ఆఫీసర్లు, లేదా మేధావులు కానీ ఎవరైనా సరే అందరూ కలిసి కూర్చొని ఆలోచించి అసలు దీనికి ఏంటి, ఈ సమస్య వచ్చింది ఎట్లా పరిష్కారం చెయ్యాలి అనే దాని మీద ఆలోచిస్తే గనక ఇది ఒక పెద్ద సమస్య అని నేను అనుకోను. ఇది చాలా సింపుల్ గా పరిష్కారం అయ్యే సమస్యని లాగి పీకి ప్రతిపక్షాలేమో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయి, అధికార పక్షమేమో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కాలేదు గనక ఈ పథకాన్ని ఆపేద్దామని వాళ్ళకి ఏదైనా దురుద్దేశం ఉంటే గనక అది ఖచ్చితంగా అబాస్పాలు అవుతుంది తప్పితే ఉపయోగం ఏమి దానివల్ల వాళ్ళకు ఒరిగేది కూడా ఏమీ ఉండదు. Thanks, ma'am. Okay, ma'am. Thank you very much for participating in our debate. At the same time, what you are given as suggestions to us, this is a very welcomeable. అండ్ జస్ట్ ఈరోజు ఏదైతే మన కార్యక్రమం నిలిచామో పురుషులను గౌరవించవలను అనే ఒక పదాంతో మనం మొదలుపెట్టాము. దీనికి సంబంధించిన అనేక సమస్యలతో సతమవుతున్న ఆర్టీసీని కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయంగా ఇంకా ఏదైనా రహదారులు చూసి ప్రతిపక్షాలతోని ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని అందరితోని సంప్రదించి సరైన పద్ధతిలో ఆర్టీసీని మనం నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే మనం ఇప్పుడు మన కృష్ణకుమారి గారు చెప్పినట్టుగా
స్త్రీలను గౌరవించవలెను అనే పదాన్ని మాత్రం వాడకండి. స్త్రీలను గౌరవించే హక్కు మాకున్నది, మా హక్కును మేము సాధించుకున్నామని చెప్తున్నారు. ఈ విషయంపై ఇంకొకసారి మరొక చర్చ దొరుకుదాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బోత్ సైడ్స్ టీవీ. పురుషులను హలో యా డిస్కనెక్ట్ అయిపోయారు. ఓకే యా.